ది గర్ల్ ఫ్రెండ్ ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తా. అబ్బాయిలందరికీ మ్యాక్సిమం ఆ సినారియోస్ కానీ ఆ మేల్ ఈగోస్ వల్ల మేబీ నచ్చకపోవచ్చు. బట్ ఫిమేల్ ఈగో మేల్ ఈగో బోత్ ఆర్ సేమ్. వాళ్ళ అంటే అందరూ ఈక్వల్ అని అంటాం కదా, అలా ఉంటే బాగుంటుంది అనేది డైరెక్టర్ గారి వ్యూ. సినిమాలో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపించింది. ఏంట్రా ఇది లాగుతున్నారు పోతానే ఉంది, ఎప్పుడురా ఇంటికాటు పడుతుంది అనిపించింది. బట్ లాస్ట్ 25 minutes చింపు పారేశారు, వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ 25 minutes ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్స్ మనం ఫేస్ చేసి ఉంటాం. చాలామంది లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్తో ఫాస్ట్ లవ్ స్టోరీస్ లేదంటే ఇంకా వేరే తెలుసున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అని ఫీల్. మీలో నాలో ప్రతి ఒక్కరిలో ఆ క్యారెక్టర్ ఉంటుంది. రియాలిటీ మనం బయటికి నేను మంచోళ్ళని చెప్పుకుంటాం కానీ మన అంతలంగానో లోపల మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్ కానీ ఎంజాయ్ చేయాలి. క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మేల్ ఈగో అనేది ఫిమేల్ ఈగోని ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంది. అలా ఎందుకు ఉండాలి, బోత్ ఆర్ ఈక్వల్ అనేది సినిమా పాయింట్. ఎగ్జాక్ట్గా నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా సోసోగా అనిపించింది, చాలా స్లోగా వెళ్తుంది ఆ లవ్ స్టోరీ. ఒక పాట ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా రిమైనింగ్ అంతా ఏదో అలా ఎంత ఉందిరా ఏంటి అనే ఫీలింగ్ ఉండే. బట్ లాస్ట్ 25 to 30 minutes ఉంటుంది అన్న సినిమా. ఒక ఎమోషనల్ డ్రైవ్, ఒక ఎగ్జాక్ట్గా మన అక్కో చెల్లో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే అక్క చెల్లి దగ్గర ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం ఉండలేం కదా. వాళ్ళ మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిల మీద రివెంజ్ అని నేను అన్నాను. వాళ్ళు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మన బాండ్